ఈ అంచె దినాలలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది సద్వాక్యమో, ఏది తప్పుడు బోధో, ఏది అసలైన బోధో, ఎవడు నిజ సేవకుడో, ఎవడు నకిలీ సేవకుడో, ఏది నిజమైన సంఘమో, ఏది కాదో తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయిందండి. వాక్యం మనకు రాయబడింది, ఇది కదలదు, మెదలదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు ఉన్నాడు. ఆకాశము భూమి గతించిన నా మాట గతించదని చెప్పిన దేవుని వాక్యం ఉంది. అందుకే క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవుని చేత ప్రేమించబడిన వారులారా, దేవుడు ఏర్పరచుకున్న వారులారా, దేవుడిచ్చిన రక్షణ పొందిన వారులారా, వాక్యాన్ని మీ అంతటా మీరు అనుదినము బైబిల్ని చదవండి, వాక్యంలోని సారాన్ని గుర్తించండి. ఒక బోధకుడు ఒక వ్యక్తిని పరలోక రాజ్య వారసుడిగా ఎలా చేయాలని ప్రయాసపడేవాడిగా ఉంటాడు. కానీ నేను ప్రార్థన చేశానంటే నీకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, నేను దీవించానంటే నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడద్ది అని ఒట్టొట్టి బోధలు చేసేవాడు కాదండి. ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం, దెర్ ఇస్ నో డౌట్. ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఇహమందు పరమందు కూడా ప్రభు దీవిస్తాడు. కానీ ప్రభువుకు నీ హృదయం ఇవ్వనప్పుడు ఇహమందు నీకు ఎన్నున్నా పరమందు నీకు సున్నా.